వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా స్పెషల్. సినిమా అంటే కేవలం 4 గోడల మధ్య ఉండే స్టూడియో సెట్టింగ్స్ మాత్రమే అనుకుంటున్న రోజుల్లో కెమెరాను పల్లెటూరి పొలిమేరల్లోకి తీసుకెళ్లి మట్టి వాసనను, పచ్చని పల్లెటూరి అందాలను వెండితెరపై ఆవిష్కరించిన ఒకే ఒక్కడు. తమిళ సినీ ఇండస్ట్రీ ఆయన్ను దర్శకుల శిఖరం అని ఎందుకు పిలుస్తుంది? కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి లాంటి హేమా హేమీలకు కెరీర్ బ్రేక్ ఇచ్చిన ఆ లెజెండ్ ఎవరు? తెలుగులో సీతాకొక చిలుక లాంటి క్లాసిక్తో మనల్ని ఎలా మైమరిపించారు? ఆయనే ఇయక్కునార్ ఇమయం పద్మశ్రీ పి భారతీరాజా. స్టూడియోల వైభవాన్ని పక్కన పెట్టి లైవ్ లొకేషన్ల విప్లవాన్ని తెచ్చిన ఈ మేధావి సినీ ప్రస్థానం, ఆయన సృష్టించిన రికార్డులు, ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మ్యాన్ రోబో సినిమా స్పెషల్గా అందిస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమకి దక్షిణాది నుంచి ఒక విశిష్టమైనటువంటి సామాన్యుల కథ, పాత కథల్ని కొత్త కోణంలో చూపించిన సత్తా గల దర్శక నటుడు భారతీరాజా. 2004లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించినట్టు ఒక విశిష్ట నటుడు, దర్శకుడు అయిన భారతీరాజా 40 చిత్రాలు మేటిగా అనిపించుకున్నటువంటి వాటిల్లో 20 చిత్రాల్లో నటన కూడా చూపించినటువంటి ఒక విశిష్టమైనటువంటి, విలక్షణమైనటువంటి వైవిధ్య భావ దర్శకుడు అంటే భారతీరాజా అనే చెప్పచ్చు. నిజానికి ఒక సినీ మహర్షిగా, మునిగా ఎన్నో విశిష్టమైనటువంటి పాత్రలు, ముఖ్యంగా లెజెండరీ దర్శకుడిగా మనకి తెలుగులో అయితే తొలిగా తమిళంలో ఎంతో దిగ్గజమైనటువంటి దర్శకుడిగా పేరుండి, తెలుగులో కొత్త జీవితాలు, ఆ కొత్త జీవితాల్లో సుహాసిని వీరందరితోటి ఉన్నటువంటి ఆ చిత్రం చాలా అద్భుతమైనటువంటిది. ఇంకా ఆరాధన, చిరంజీవితోటి ఆరాధనైన, కృష్ణతోటి జమదగ్ని 88లో దానికి విశిష్టమైన అవార్డు కూడా అందుకున్నటువంటి వాడు. అంతేకాకుండా సృజనాత్మకమైన భావాలతోటి ఎర్ర గులాబీలు కమల్ హాసన్ కానీ, మంగమ్మ గారి మనవుడు బాలకృష్ణ గారు, అటువంటి విశిష్టమైనటువంటి దర్శకుడు ఈరోజు 17 జూలై 41లో జన్మించిన భారతీరాజా ఈ 10 జనవరి లేదా జూన్ 26న భౌతికంగా తుదిశ్వాస తీసుకున్న, ఎప్పుడు కూడా వెండి తెరపై ఆయన యొక్క ఆశయ ఆదర్శాల, ఆ భావాలు ఎప్పుడు కూడా అందరి ధ్యాసలోనూ ఆయన్ని తెరజీవిగా ఎప్పటికీ చిరస్మరణీయుడిగా తెలుస్తాయని చెప్పచ్చు. గ్రామీణ కథల్ని ముఖ్యంగా ఎంతో విశిష్టమైనటువంటి కథలతోటి సీతాకోకచిలుక, ఆ సీతాకోకచిలుకలో చాలా సహజమైనటువంటిది నటన. అటువంటి కొత్త తరం నటులని పరిచయం చేసినటువంటి గంత కూడా ఎంతోమందిని, దానికి నంది అవార్డు అందుకున్నారు ఆయన. చెప్పాలంటే ఆయన సీతాకోకచిలుకలో కార్తీక్ కానీ, అరుణ వీళ్ళందరికీ కూడా ఒక కొత్త సినీ పదాన్ని, ఒక వెండితెర వెలుగుని అందించినటువంటిది. ఆ వైవిధ్యం, విశిష్టత అన్నీ ఉన్నటువంటి వాటిల్లో ఆయన 20 చిత్రాలు నటించిన వాటిల్లో కూడా చాలా విలక్షణమైన పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా మనకి ఆరాధన, అలాగే ఒక శ్రీదేవి యొక్క ఆ 16 ఏళ్ల సోయగాల్ని ఆయన యొక్క విశిష్టమైనటువంటి భావనా రీతిలో ఒక వైవిధ్యంగా చూపించినటువంటి ఆ దర్శకత్వం ఎప్పటికీ మరవలేదని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన ఆ చిత్రాలన్నింటినీ కూడా మహారాజా, యువ, ఈశ్వరు, సర్, తిరు ఇలాంటి చిత్రాల్లో వేయడం. అదే 1977లో 16 వయధిని అన్నటువంటి ఆ చిత్రంతో రావడం, అందులో ఒక విలక్షణమైనటువంటి, ఒక వైవిధ్యమైనటువంటి కోణంలో సామాన్య జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూపించడం జరుగుతుంది. కనుక అటువంటి ఆ చిత్ర దర్శకుడికి సహృదయ నివాళులు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.